నన్ను డేటా అనలిస్ట్గా నియమించుకున్నారు, కానీ నన్ను కంపెనీకి బలిపశువుగా మార్చాలని చూస్తున్నారు. డాష్బోర్డ్లు మరియు డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పనిచేస్తానని ఈ ఉద్యోగాన్ని ప్రారంభించాను, కానీ కొన్ని వారాల తర్వాతే నాకు అసలు ప్లాన్ అర్థమైంది. రిచర్డ్ అనే సీనియర్ ఫైనాన్స్ వ్యక్తి రిటైర్ అవుతున్నారు. కంపెనీలోని ప్రతి కీలక రిపోర్టింగ్ ప్రాసెస్ ఆయన చేతిలోనే ఉంది. సమస్య ఏమిటంటే, అది అసలు ఎలా పనిచేస్తుందో రిచర్డ్కు మాత్రమే తెలుసు. అంతా ఆయన మెదడులోనూ, కొన్ని గజిబిజిగా ఉన్న ఎక్సెల్ షీట్లలోనూ ఉంది. ఇప్పుడు మేనేజ్మెంట్ రిచర్డ్ హ్యాండాఫ్ను నా మొదటి ప్రాధాన్యతగా మార్చింది. కానీ నేను అకౌంటెంట్ను కాదు. నేను డేటా అనలిస్ట్ను. నేను పైథాన్ రాయగలను, కానీ 3 వారాల్లో మాయాజాలంలా సిపిఐగా మారిపోలేను. ఆ తర్వాత పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అదే రోజున మరో వ్యక్తి కూడా కంపెనీని విడిచి వెళ్తున్నారు. ఇప్పుడు రెండు పెద్ద హ్యాండ్ ఆఫ్ల బాధ్యత నా మీద పడింది. నన్ను నియమించుకున్న అసలు పని అయిన డాష్ బోర్డ్లను తయారు చేయడానికి ప్రయత్నించాను, కానీ మేనేజ్మెంట్ నన్ను ఆపింది. ఈ ట్రాన్సిషన్ మాత్రమే ఇప్పుడు ఏకైక ప్రాధాన్యత అని వారు చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే, సంవత్సరాల తరబడి పేరుకుపోయిన సంస్థా జ్ఞానాన్ని నేను ఒక నెలలోపు నేర్చుకోవాలని వారు కోరుకుంటున్నారు. నలుగురు వ్యక్తుల పనిని ఒక్కరి జీతంలోనే ఇరికించాలని చూస్తున్నారు. ఇక్కడే విడ్డూరం ఉంది. నేను ఈ ప్రాసెస్ను ఎంత బాగా డాక్యుమెంట్ చేస్తే, దానిని తీసుకోవడానికి నేను అంతగా సిద్ధంగా ఉన్నట్లు వారికి కనిపిస్తుంది. నేను ఇక్కడ హీరోగా నటించడం లేదు. ప్రతి రిస్క్ను లిఖితపూర్వకంగా డాక్యుమెంట్ చేస్తూ, ఎవరికీ తెలియకుండా నా పని తాను చేసుకుంటూ, కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. స్టాఫింగ్ విపత్తుకు నేను బలిపశువుగా మారను.